బిగ్ బాస్ హౌస్ లో ఇమానుయేల్ గారు మాస్క్ మళ్ళీ తీసేయాల్సి వచ్చింది. ఇమానుయేల్ అన్న ఎన్నిసార్లు తీయాలి నీ మాస్క్? ఇక నాకు ఇదే పనే, నేను కాలేజ్కి వెళ్ళదు ఎప్పుడు ఇక నీ మాస్క్ లేక తీస్తా ఉండాలా, నీ ఒరిజినాలిటీ బయట పెడతా ఉండాలా? నాకు పని ఉందన్న, కొంచెం వర్క్లు ఉన్నాయి, ఆ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రత్యేక ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను కొంచెం ఖాళీగా ఉన్నాయి అన్న. నీ మాస్కులు తీయలేక నాకు అసలు బుర్ర పాడైపోతుంది. ఎంత ఫేక్ కొంటున్నావు ఏంటన్నా? జోకులు బాగా వేస్తున్నావు కన్నా, మరి నీ జోకులకి భలేగా నిజమైన జోకులు లాగే ఉన్నాయి కన్నా. అవి నిజం కాదు జోకులు, అదంతా క్రియేషనా? సరే ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి. ఫస్ట్ బొమ్మల గేమ్ లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఓటింగ్ విషయానికి వచ్చేసరికి రాము కోటేశో నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాలే. ఇలా తల ఊపాడు, ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాము సేవ్ చేశాను. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన పర్సన్ సేవ్ చేస్తే నువ్వు రాము కింద సబర్ గురు. బిగ్ బాస్ మేము రామ్ ని ఓనర్ గా చూశారుగా? వామ్మో నాయనో నాయనో నాయనో, ఎంత మాత్రం ఆది గారు వచ్చి తనుజ గారు విన్నర్ అయ్యే మెటీరియల్ ఉన్నంత కాడి నుంచి ఇమానుయేల్ అన్న ప్రయత్నాలు ఎన్ని వచ్చి పూసే బాగా గ్యాప్ అన్న ఎమ్మట్లో మాకు తెలిసిపోతుంది. నువ్వు బయటపడతావు గుర్తా, మళ్ళీ నువ్వు బయటపడిపోతున్నావు, ఎమ్మట్లో బయటపడద్దు. తనుజ గారు విన్నర్ అయ్యేటట్టు ఉందని చెప్పింది కాదు అన్న, చిన్నగా మాట్లాడాలిగా, ఎమ్మట్లో బయటపడతావు నువ్వు. మొన్నగా నువ్వు చెప్పింది ఎట్టెట్టు ఊపి, నేను కూడా లైవ్ లో ఆ రోజు ఆ ఎపిసోడ్ కూడా చూసా. ఎట్టెట్ట ఎందుకు ఈ గోలంతా ఇచ్చేసింది, నాకు అవసరం లేదు ఇచ్చేసింది రాముని, రాము పాప మంచోడు అన్నట్టు ఎట్టెట్ట అన్నావు. మళ్ళీ ఈ రోజు తనుజ గారితో మళ్ళీ బయటపడ్డావు. అది ఏమన్నా ఇదన్నా సూపర్ అన్నా నువ్వు అన్నా, అసలు ఆయన కన్నింగ్ ఫెలో. నువ్వు మీ అమ్మగారు సంజన గారు అమ్మ మీ అమ్మగారికి నీకు కోటింగ్ పడిద్దిలే, ఒక 2 వారాలు రాగమ్మా, అయిపోయింది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావంటే నీ అమ్మకంత దూరంగా నీ గేమ్ ప్లేని జెన్యున్గా ఉంటే మంచిదన్నా. లేదంటే అన్నా నిన్ను టాప్ 5 లో చూస్తున్నారన్న అందరూ, నీకు ఆ ప్లేస్ కూడా దక్కేటట్టు నువ్వు చేసుకోవట్లేదు అన్నావు. నువ్వు చేసే పర్ఫార్మెన్స్కి నువ్వు ముందే వెళ్ళి ఆ జబర్దస్త్లో మళ్ళీ చేసేటట్టు ఉన్నావు అన్నా. టాప్ 5 దాకా ఉంటావు అనుకున్నావు అన్నా, అదేమాకన్నావు. ప్లీజ్ పడిపోతున్నానా ఇదన్నా, దయచేసి కొంచెం నిజాయితీగా ఉందన్నా. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద కామెంట్ చేయండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దంటే నాకు ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఫాలో చేస్తున్నారు. 5Kకి దగ్గరలో ఉన్న మీ సపోర్ట్ నాకు వస్తే మన బ్రేకులు ఉండవు, ఇక్కడ చూసుకుని వెళ్ళిపోతాయి.